హైదరాబాద్ పాతబస్తీ లలితబాగ్ డివిజన్లోని మల్లికార్జున్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆపరేషన్ సింధూర్ గణనాథుడిని పలువురిని ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. వైమానిక అధికారి వేషధారణలో గణనాథుడి విగ్రహం నుదుట జాతీయ పతాకం, మూషికాలను గన్నులు పట్టుకుని జవాన్ల రూపంలో యుద్ధానికి సిద్ధం అనే విధంగా తీర్చిదిద్దారు. ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన S-400 సైనిక యుద్ధ ట్యాంకుల నమూనాలను ఏర్పాటు చేశారు. బ్రహ్మోస్ మిసైల్స్ నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయానికి ట్రెజర్ శ్రీకాంత్ కోశాధికారి సుశీల్ మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో యువతకు తెలిసేలా భారతదేశం కోసం సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో గణనాథుడి రూపంలో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలను ఏర్పాటు చేశామని చెప్పారు. रवि पक्के जरूर నా పేరు శ్రీకాంత్, మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉప్పుగూడ లలితాబాగ్, పాతబస్తీ, తెలంగాణ. ఇక్కడ మేము ఆపరేషన్ సింధూర్ ఎంచుకోవడానికి కారణం పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి అక్కడ మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశం మొత్తం మరీ చూపించడానికి ఆపరేషన్ సింధూర్ అనే టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగానే మనకు ఆ రోజు క్రూషియల్ ప్లే చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే S-400. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 6 వెహికల్ సంబంధించిన కనెక్టెడ్ మిజైల్ వెహికల్. దీనికి 4 మిజైల్స్ ఉంటాయి, కనెక్టెడ్ మిజైల్స్ రాడార్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. 60 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎయిర్లో స్ట్రైక్ చేసి మనల్ని ఉంచగలుగుతుంటుంది. అదే భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ కొన్ని చేసుకోవడం జరిగినది. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ఏంటంటే మన సౌండ్ కంటే కూడా 3 times ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. ఇది సౌండ్ కంటే కూడా 3 times ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. అదేవిధంగా మన యొక్క వినాయకుడు కూడా వైమానిక దళాధికారి అంటే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ లాగా ఉంటాడు. ప్రౌడ్ మూమెంట్ అంటే అక్కడ అటాక్ చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్ అవుతుంది మన వ్యోమికా సింగ్ గారు. అదే మూమెంట్ ఇది. వ్యోమికా సింగ్ గారు అటాక్ చేసి ఇక్కడ మన ఇండియాకు వస్తూ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యి ఫైటర్ జెట్ ల్యాండ్ అయిన తర్వాత తను వచ్చే మూమెంట్ని మనం వినాయకుడు రూపంలో చూపించుకుంటున్నాం ఇక్కడ. సో బెటాలియన్ ఏమో ర్యాట్స్ విత్ గన్ అని చెప్పేసి మన మూషికాలను గన్స్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగినది. కొన్ని బ్రీఫ్స్ ఇచ్చాం, బ్రహ్మోస్ గురించి చెప్పాము. అదేవిధంగా లోపల మన ఆలయంలోనే ఒక 20 minutes వీడియోని కూడా రేపటి నుంచి మన నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రారంభం చేస్తాము. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా AI రూపంలో దాన్ని చిత్రీకరించి స్వయంగా మేమే దాన్ని తయారు. నా పేరు సుశీల్, మాది మల్లికార్జున స్వామి నగర్ యూత్ అసోసియేషన్ అని చెప్పి మా అసోసియేషన్ ఉంది.
మా అసోసియేషన్ ఇది 49th ఇయర్ సెలబ్రేషన్. నెక్స్ట్ ఇయర్ 50ది కాబోతుంది. ఈ ఇయర్ మాకు కాన్సెప్ట్ తీసుకుంది సింధూర్ తీసుకున్నాము. లాస్ట్ 2023లో చంద్రయాన్ చేసినాం. ఈసారికి వచ్చే వరకు సింధూర్ ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి సింధూర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఈ సింధూర్లోనే భాగంగానే వినాయకుడిని నేవీ అధికారిగా, ఆర్మీ అధికారిగా, నేవీ అధికారిగా ఒక జెట్ నుంచి దిగి వచ్చిన రూపంలో ఆయనని రూపొందించుకోవడం జరిగింది. ఈ విగ్రహాన్ని గీట మేము రాజేంద్ర నగర్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. దాని తర్వాత దానికి కాన్సెప్ట్ అంతా మాదే ఇచ్చి మేము చేయించుకున్నాం. దాంతోపాటే ఈ S-400 వెహికల్ కానీ, ఈ బ్రహ్మోస్ మిజైల్స్ కానీ, ఇట్లా ఈ ఎలుకలను ఆర్మీ ఫోర్స్లో చూపెట్టడం కానీ, ఇవన్నీ రెడీ చేసుకొని గుడిలో అలంకరించి పిల్లలకు మెయిన్ ఉద్దేశంగా పిల్లలకు ఒక 20 minutes ఏవి చేసి మినీ థియేటర్గా రూపొందించి అందులో ప్రాజెక్ట్ చేసి చూపించడం కానీ, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. పూజా విధానం యాజ్ యూజువల్ అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి సింధూర్ గురించి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇప్పటి వరకు టోటల్గా మా ఎస్టిమేషన్ ఒక 15 lakhs వరకు ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs కంప్లీట్ అయిపోయింది. ఈ విగ్రహం తయారీకి కానీ, ఈ మిజైల్స్ చేయడానికి కానీ, ఈ టెంపుల్ అవేర్నెస్, ఈ ప్రామిసెస్ మొత్తం రెడీ చేయడానికి కానీ, ఇంకా ఫర్దర్ ఇంకా పూజా విధానం కానీ, పూజా కార్యక్రమాలు కానీ, రంగోలీ ప్రోగ్రామ్ కానీ, రాధాకృష్ణ వేషధారణ కానీ,